చాలా మందికి అసలు ఈ భూమి ఎలా తన చుట్టూ తాను తిరగగలుగుతుందో తెలియదు. ఏ శక్తి దాన్ని అలా తిప్పుతుందో తెలియదు. మరి ఈ భూమి భ్రమణం ఆగిపోతే ఏమవుతుంది? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో అసలు ఈ భూమి ఎలా తన చుట్టూ తాను తిరుగుతుంది, ఏ శక్తి దాన్ని అలా తిప్పుతుంది, అలాగే భూమి తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సైన్స్ మనకు ఎన్నో విషయాలను చెప్తుంది. మనల్ని ఆశ్చర్యకర ప్రపంచంలోనికి తీసుకువెళ్ళగలదు. తల్లి గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే అన్నప్పుడే మనకు ఈ ఖగోళంపై ఆసక్తి మొదలవుతుంది. ఆ తర్వాత చదువుకునే రోజుల్లో ఎన్నో విషయాలు తెలుస్తాయి. చాలా మంది మనం నివసిస్తున్న భూమి వేరు, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి వేరు అని అనుకుంటారు. ఈ కమ్యూనికేషన్ ఎందుకంటే అదే భూమిపై మనం ఉన్నామన్న విషయాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే. లక్కీగా ఇప్పుడు యూట్యూబ్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఏ డౌట్ వచ్చినా ఒక క్లిక్ తో తెలుసుకుంటున్నారు. మరి మనం నివసిస్తున్న ఈ భూమి గిరగిరా తిరుగుతున్నా మనకు ఏనాడు అలా అనిపించదు. బస్సుల్లో, రైళ్లలో వెళ్తున్నప్పుడు ఆ విషయం, వేగం అన్ని మనం ఫీల్ అవుతాం. కానీ అంతకంటే వేగంగా కదులుతున్న భూమిపై ఉన్న ఆ వేగాన్ని మనం గుర్తించలేం. కారణం ఏమిటంటే బస్సుల్లో వెళ్తున్నప్పుడు వేగాన్ని పోల్చడానికి బయట చెట్లు, ఇల్లు వంటివి ఉంటాయి. భూమి తిరుగుతున్నప్పుడు మనకు దగ్గరలో ఆకాశంలో ఏది స్థిరమైనది ఉండదు కాబట్టి పోల్చుకోవడానికి వీలు కాదు. ఈ భూమి తిరగడం మీరు చూడాలి అనుకుంటే నాసా లైవ్ వీడియోలో చూడవచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లైవ్ కెమెరాలు 24 గంటలు భూమిని చూపుతూనే ఉంటాయి. అందులో భూమి ఎలా ఎడమ వైపు నుంచి కుడి వైపుకు తిరుగుతుందో గ్రహించగలరు. భూమి ఇలా తిరుగుతుంది కాబట్టే మనకు 24 గంటల్లో ఓ రోజు పూర్తవుతుంది. అందులో 12 గంటలు వెలుతురు, 12 గంటలు చీకటి ఉంటున్నాయి. కాలాన్ని బట్టి వెలుతురు పెరగడం, తగ్గడం జరుగుతుంది. భూమి తిరగడం వల్లే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. నిజానికి భూమిని ఆపే శక్తి దేవునికి కూడా లేదు. వాతావరణంలో ఏది భూమిని తిరగకుండా ఆపలేదు. చెప్పాలంటే ఈ భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినప్పటి నుంచే తిరుగుతుంది. విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చందమామ ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ భూమిని గిరగిరా తిరిగేలా చేస్తున్నాయి. మనం ఓ బొంగరాన్ని తిప్పినప్పుడు కొంత డ్రైవింగ్ ఫోర్స్ దానికి ఇస్తాం. ఆ ఫోర్స్ ఉన్నంత వరకు అది తిరుగుతుంది. ఫోర్స్ ఆగిపోతున్నప్పుడు దాని వేగం ఆగిపోతుంది. చివరకు ఫోర్స్ పూర్తిగా ఆగిపోగానే అది తిరగడం ఆగిపోతుంది. భూమి విషయంలో అలా లేదు. కంటిన్యూగా డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. అందువల్ల భూమి ఒక్క క్షణం కూడా ఆగదు. అది తిరిగే వేగంలో కూడా మార్పులు పెద్దగా రావు. ఈ భూమిపై ఉన్నందువల్ల మనం కూడా ఈ భూమితో పాటే గిరగిరా తిరుగుతూ ఉంటాం. సడన్ గా భూమి ఆగిపోతే మనం ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోతాం. మనం సెకండ్కి 440 మీటర్లు, నిమిషానికి 26 కిలోమీటర్ల దూరం ఎగిరిపోతాం. మనం మాత్రమే కాదు, భూమిపై ఉన్న సకల జీవులు, వస్తువులు, వాహనాలు అన్ని చీలిపోయినట్లుగా సర్రున చుట్టుపక్కలకు దూసుకుపోతాయి. ఒకదానినొకటి బలంగా ఢీకొట్టుకుంటాయి. ఎంత వేగంగా ఢీకొట్టుకుంటాయంటే గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారి ఊహించుకోండి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారు మరో వాహనాన్ని ఢీకుంటే ఎంత బీభత్సం అవుతుంది. మరి అలాంటిది గంటకు 1069 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టుకుంటే ఏమైనా ఉంటుందా? సర్వనాశనమే. పర్వతాలపై మంచు, సముద్ర నీరు అన్ని ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకు వెళ్లి తిరిగి భూమిపై పడతాయి. అంతా క్షణాల్లో జరిగిపోతుంది. సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. విపరీతమైన పేలుళ్లు జరుగుతాయి. ఫ్యాక్టరీలు, అణు విద్యుత్ కేంద్రాలు, ఆయుధ కర్మాగారాలు అన్ని పేలిపోతాయి. ఊహించలేని పెను విపత్తులకు దారితీస్తాయి. ఇక భూమిపై జీవరాశి అనేదే మిగలదు. ఎప్పుడైతే భూమి ఆగిపోతుందో ఇక అప్పుడు ఓషన్ కరెంట్స్ ఆగిపోతాయి. సముద్రాలపై గాలి భూమిని చేరదు. భూమిపై వేడి విపరీతంగా పెరిగిపోతుంది. చెట్లు, చేమలు అన్ని కాలిపోతాయి. కాల చిచ్చులతో భూమి
అగ్నిగోళంగా మారిపోతుంది. సముద్రాలు కొత్త ఉడుకుతూ నీరు ఆవిరైపోతుంది. అలా భూమి చివరకు అంగారక గ్రహంలా మారిపోతుందని అంచనా ఉంది. భూమి ఆగిపోతే చందమామకు సమస్యే. చందమామ తన శక్తితో భూమికి చెందిన చాలా వాటిని లాక్కుంటుంది. అవి చందమామపై పడి పేలిపోతాయి. అక్కడ కూడా పెను వినాశనం జరగగలదు. భూమి ఆగిపోతే ఈ విపత్తులన్నీ కొన్ని క్షణాల్లోనే జరగగలవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదృష్టం ఏమిటంటే అలా ఇప్పట్లో జరగదు. మరో 450 కోట్ల సంవత్సరాల వరకు ఈ సమస్య రాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇక భూమి బద్దలయ్యి జీవరాశులు అన్ని చనిపోయి మీరు ఒక్కరే బతికి ఉంటే ఏం చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.